సార్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కట్ ఆఫ్ని ఎలా ఫిక్స్ చేస్తారు సార్? ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అంటే మారుతూ వస్తూ ఉంటుంది. అది ఏ విధంగా ఫిక్స్ చేస్తారు అసలు? కట్ ఆఫ్ మార్కులు అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి దాంట్లో. ఫస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఓకే. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ ది పేపర్, నెక్స్ట్ రిలేటివ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ 3 పాయింట్ల మీద బేస్ అయ్యి ఉంటుందండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఎస్బీఐ అయితే ఒకలాగా ఉంటుంది ప్రోరేటా, ఐబిపిఎస్ అయితే ఇంకోలాగా ఉంటుందండి ప్రోరేటా. ప్రోరేటా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. దానికి ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి ఎస్బీఐ క్లర్క్ కానీ ఎస్బీఐ పిఓ కానీ అయితే 1:10 రేషియోలో తీస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 వేకెన్సీస్ వచ్చినాయి అనుకుందాము. 1000 వేకెన్సీస్ డిఫరెంట్ కేటగిరీస్కి కేటగిరీ వైజ్ అలొకేషన్ ఉంటుందండి. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి పర్సంటేజీల ప్రకారం జనరల్ కేటగిరీకి ఇన్ని, ఎస్సీ ఇన్ని, ఎస్టీ ఇన్ని, ఓబీసీ ఇన్ని, ఈడబ్ల్యూఎస్ ఇన్ని అని చెప్పి విడగొట్టడం జరుగుతుంది. అది నోటిఫికేషన్లోనే ఇచ్చేస్తారండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉన్న 1000 వేకెన్సీస్లో నుంచి ఒక 200 వేకెన్సీస్ ఎస్సీ కేటగిరీకి వచ్చినాయి అనుకుందాం. ఈ ఎస్సీ కేటగిరీ ఎగ్జామ్ రాసిన పిల్లల్లో టాప్ 200 అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మార్కులు డిసైడ్ చేసి మార్కులన్నీ వచ్చేసిన తర్వాత ఎక్సెల్ షీట్లో అసెండింగ్ టు డిసెండింగ్ అంటే ఎక్కువ మార్కులు వచ్చిన దగ్గర నుంచి కేటగిరీ ఇది ఫిల్టర్ పెట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చి మనకి ఎంతమంది కావాలి? 200 మంది కావాలి. 200 మనిషి ఉన్నాడు చూడండి, వాడి మార్కు కట్ ఆఫ్ మార్క్ అండి. 200 వేకెన్సీలు ఉన్నాయి, ఇంటూ 10 అనుకున్నాం. 2000 మనిషి ఉన్నాడు చూడండి, వాడి మార్క్ కట్ ఆఫ్ మార్క్ అంటే 1:10 ప్రోరేటా. ఓకే. సో అందుకనే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఎగ్జామ్కి ముందు డిసైడ్ అవ్వదు. ఎందుకనంటే ఇప్పుడు ఇదే 2000 వేకెన్సీలు ఉన్నాయి అనుకుందాం అండి. ఆ కేటగిరీకి 2000 వేకెన్సీలు ఉన్నాయి అనుకుందాం. 2000 × 10 అంటే 20,000 మంది సెలెక్ట్ అవుతారు. 2000 మంది సెలెక్ట్ అయ్యేటప్పుడు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. 20,000 మంది సెలెక్ట్ అవ్వాలంటే కట్ ఆఫ్ మార్క్ తక్కువ వస్తుంది. అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే కట్ ఆఫ్లు డిసైడ్ చేసే దాంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండి. రెండో పాయింట్ ఏమనుకున్నాము అంటే స్టాండర్డ్ ఆఫ్ ది పేపర్. వేకెన్సీలు బాగా ఎక్కువే ఉన్నాయి అంటే కట్ ఆఫ్ మార్క్ ఏమవ్వాలనుకున్నాం, బాగా పెరుగుతుంది అనుకుంటాం. అట్లా అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. పేపర్ ఎక్స్ట్రాడినరీ టఫ్గా ఇచ్చాడు అనుకుందాము, అంటే ఇంతవరకు ఎప్పుడు ఊహించినంత టఫ్గా వచ్చింది అనుకుందాము. పేపర్ నార్మల్గా ఉంటే 100కి 100 ఆన్సర్ చేసేవాడు, ఎక్స్ట్రాడినరీ టఫ్గా ఉంటే 50 ఆన్సర్ చేస్తామండి. ఎందుకంటే టైం బౌండ్ ఉంది కాబట్టి అక్కడ లాజిక్. సో పేపరు టఫ్గా వస్తే కట్ ఆఫ్ మార్కు తక్కువ వస్తుంది. ఇదే పేపర్ బాగా రాక్ బాటమ్ పేపర్ వచ్చింది అనుకోండి, కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉంటుంది. ఇది రెండో ఫ్యాక్టర్ అండి. ఓకే. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమో నెంబర్ ఆఫ్ వేకెన్సీలు, రెండోది పేపర్ స్టాండర్డ్స్. థర్డ్ పాయింట్ ఏంటంటేనండి రిలేటివ్ పెర్ఫార్మెన్స్ అనే మాట మాట్లాడుకున్నాము. రిలేటివ్ పెర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే కొన్ని ఎగ్జామ్లో ఏం జరుగుద్ది అంటేనండి, తపస్సు చేసినట్టు చేసేసే పిల్లలు ఉంటారు. ఎట్లాంటి పేపర్ అయినా సరే, వాట్ ఎవర్ ద స్టాండర్డ్ ఆఫ్ ది పేపర్, సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే బ్యాచ్ కనుక ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఆ ఎగ్జామ్లో ఉంటారండి, తగులుతారు. అట్లా అవును, విపరీతమైన కట్ ఆఫ్ వచ్చేస్తుందండి. ఇది బాగా టఫ్ పేపర్ వచ్చింది, ఈసారి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అనుకున్న రోజును కూడా అద్భుతమైన చాలా ఎక్కువ కట్ ఆఫ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కట్ ఆఫ్ మార్క్ అనేది ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరు ఏదో రకరకాల గెస్సులు చేసి చెప్తా ఉంటారు, కానీ ఇదంతా గాల్లో రాళ్ళు వేయటమే తప్పించండి. నో వన్ కెన్ గెస్ కట్ ఆఫ్ మార్క్స్ యాక్యురేట్లీ. సో ఆ కట్ ఆఫ్లు అనేది దేనికి పారామీటర్ కింద వాడుకోవాలంటే పిల్లలు, లాస్ట్ 5 years ట్రెండ్ ఇట్లా ఉంది అంటే జరిగింది ఏంటో తెలుసుకోవటానికే తప్పించి జరగబోయేది డిసైడ్ చేయడానికి కట్ ఆఫ్ మార్కులు పనికిరావండి. జరగబోయే దాని మీద ఈ 3 ఫ్యాక్టర్లు డిపెండ్ అయ్యి ఉన్నాయి. 3 ఫ్యాక్టర్ల మీద కట్ ఆఫ్ మార్కుల గురించి ఈ ఎక్కువసేపు ఆలోచించకుండా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో మీరు చెప్పిన కేటగిరీలోనే కట్ ఆఫ్ అనేది ఉంటుంది, దాన్నే ఫిక్స్ చేస్తారు అంతే. ఓకే, దాని మీద స్పెక్యులేషన్స్ ఏం లేవు ఇంకా, అది ఇది అని చెప్పేసి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ కనుక అయితే
మీరు 1 ఇయర్లో కనుక గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయగలిగారంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు స్క్రీన్ మీద శ్రీధర్ సిసి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ, హైదరాబాద్ లాంటి ఏరియాస్తో పాటు అన్ని ఏరియాలో ఏపీ, తెలంగాణలో ఉన్నాయి. మీరు కనుక మీకు వచ్చినటువంటి ఏరియాలో అంటే మీకు నచ్చిన ఏరియాలో జాయిన్ అయ్యి మీ ఇంట్లో ఉండే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి అద్భుత అవకాశం జనవరి నుంచి కల్పిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం మీ పేరెంట్స్ తోటి విజిట్ చేయండి. మీకు కూడా ఒక రియాలిటీ తెలుస్తుంది. అందులో ఏముంది, ఒకసారి మీరు టెస్ట్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది. ఆ విధంగా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.